హైదరాబాద్ అబ్సిగూడలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన రాగిడి లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కార్యక్రమంలో పాల్గొని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీగా అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని, భారీ మెజారిటీతో రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీగా విజయం సాధిస్తారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. దేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం అయిన మల్కాజ్గిరి నుండి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా అవకాశం ఇవ్వడం పట్ల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు రాగిడి లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో ఉంటూ మల్కాజ్గిరి పార్లమెంటులో విజయకేతనం ఎగరవేస్తారని రాగిడి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందరూ దయచేసి కూర్చోవాలా ప్లీజ్. మీరు అందరూ కూర్చుంటే అనారోగ్యం అందరికీ ఉప్పల్ శాసనసభ్యులు కళ్ళపల్లి మాటలు మాట్లాడుకుంటూ మరి వేరే పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళేదో ఉద్ధరించారు, వాళ్ళేదో చేశారు, వాళ్ళేదో చేస్తారని చెప్పి చాలా మంది వస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం చేసేది లేదు. ఎవరు వచ్చినా కూడా ఇటు వచ్చేవాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇంకొకరు ఎవరు వచ్చినా తెలియదు, కానీ మనం వచ్చిన వాళ్ళు కూడా మనం అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ పార్టీ ఈ రోజున ఒక నినాదం తీసుకొని వస్తుంది, కానీ ఆ నినాదంతో పబ్లిక్ అంతా కూడా సంతోషంగా ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మరి సెంటర్ లో మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి మరి పేద ప్రజలు బతకాలంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ లాంటి ట్యాక్స్ ఎన్నో వేసి పేదవాళ్ళు బతకాలంటే చాలా కష్టమవుతుంది. మీ అందరూ తెలిసిన విషయమే. నిత్యం రోజు నిత్యావసర వస్తువులు అనుకోండి, గ్యాస్ అనుకోండి, పెట్రోల్ అనుకోండి, అత్యధిక రేట్లు చేసి పేదవాడి నడ్డిని వెరగొట్టిన ఘనత మరి బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి ఆయన కూడా వచ్చిన సార్ కూడా సరే వచ్చిండు, మరి ఆయన ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉన్నాడు, మరి ఇక్కడికి వచ్చిండు, సరే ప్రజలకు వచ్చిండు, మరి మన ప్రజలకు ఏం చేసింది ఇప్పటిదాకా, ఇక ముందు ఏం చేయకపోతాడు, అది తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడే కానీ ఎవరే కానీ ప్రజలతోటి మమేకమైన వాళ్ళు, ప్రజలతోటి ఉన్న వాళ్ళు, ప్రజలకు సేవ చేసే వాళ్ళనే ప్రజలు పబ్లిక్ ఆదరిస్తారు, ఆచరిస్తారు. కాబట్టి నేను తెలియజేసేది ఒకటే, మరి ఇంకో పార్టీ నుంచి వస్తారో చూసాం, మరి ఇంకో పార్టీ వస్తాడా, మరి లేకపోతే హెలికాప్టర్ లో పెద్ద మనిషి తిరుగుతాడో మనకు తెలియదు. అవన్నీ విషయాలు కూడా ఇది వేదిక కాదు, ఈ రోజున మాట్లాడుకోవడానికి వేదిక కాదు. ఎవరిని నేను విమర్శించడానికి మాట్లాడలేను, ప్రజల్లోకి మాట్లాడుకోవడానికి. నేను గత 25 సంవత్సరాల నుంచి మీతో మమేకమై మీ దగ్గర మీ అందు నేను ఒక తమ్ముళ్లాగా అన్నులాగా ఉన్నా కాబట్టి నన్ను మీరందరూ ఆశీర్వదించాలి. నన్ను మీరు ఏదైతే ఉన్నా ఎమ్మెల్యే ఎలక్షన్లలో మరి మీరు అత్యధిక మెజారిటీతో లక్ష్మణనే కానీ వేరే ఎమ్మెల్యేలు గెలిపించారు, అట్లే నన్ను కూడా మీరు దీవించి అత్యధిక మెజారిటీతో నన్ను ఇక్కడ గెలిపాలని చెప్పి మీ అందరికి విన్నపించుకుంటూ థ్యాంక్ యూ. అందరూ కూడా నన్ను కూడా వాళ్ళ అన్నతను కూడా దీవిస్తారని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా. వారికి కూడా మిత్రులందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, లక్ష్మణ ఎట్లయితే మీ అన్నదమ్ములాగా ఏ విషయంలోనైనా మీ ఇంటి మనిషిలాగా బండారు లక్ష్మణ ఎట్లయితే పనిచేస్తాడో నేను కూడా అలాగే పనిచేస్తాం. ఇద్దరం కూడా సొంత అన్నదమ్ములాగా పనిచేసి మీకు అందుబాటులో ఉండి మీతో మమేకమైపోయి మీ మధ్యన మీ అన్నలాగా మీ తమ్ములాగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరూ తెలిసిన విషయమే, హైదరాబాద్ అంటే ఈ రోజున మన హైదరాబాద్ అంటే ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. మరి మన ఇండియాలో ఎక్కడ లేని డెవలప్మెంట్ మన రాష్ట్రంలో ఉంది.
ఎక్కడ లేని డెవలప్మెంట్, ఏ సిటీలో లేని డెవలప్మెంట్ మన హైదరాబాద్ లో ఉంది. మరి హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో జరగలేదు. అట్లే చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు పేద ప్రజల గురించి ఏవైతే స్కీమ్స్ తీసుకొచ్చిందో అలాంటి స్కీమ్స్ ఇప్పటి వరకు మన దేశంలో ఎవరు తీసుకురాలి. మరి కేసీఆర్ గారి ప్రతి ఒక్కరు కూడా స్కీమ్స్ విషయంలో ఆదర్శంగా తీసుకుంటాం. అట్లే చెప్పుకుంటూ పోతే మన కేటీఆర్ గారు అయితే యంగ్ డైనమిక్ లీడర్. హైదరాబాద్ ని అనుకోండి, ఐటీ రంగాన్ని అనుకోండి, ఈ రోజున మన హైదరాబాద్ ఐటీ రంగంలో ప్రపంచ పటంలో మార్గేసింది. ఆ ఘనత ఎవరిది? కేటీఆర్ గారు. అలా ఎప్పుడు పోతే హరీష్ రావు గారు గురించి మీకు తెలుసు. ఎంతో కష్టపడి ఎన్నో స్కీమ్స్ లలో ఆసరాగా ఉండి కేసీఆర్ గారు నుండి ప్రతిసారి కూడా వారు ప్రజల్లో ఏవైతే సమస్యల్లో కేసీఆర్ గారు తీసుకుపోయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎక్కడ లేని స్కీము మన దగ్గర బస్తీ దవాఖానాలు తీసుకొచ్చిన ఘనత మన హైదరాబాద్ లోనే ఉంది. అది చెప్పుకుంటూ పోతే మన హైదరాబాద్ లో ఈ రోజున ఎవరైనా 5-6 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు, బయట దేశంలో ఉన్న వాళ్ళు వచ్చి మన హైదరాబాద్ కు వస్తే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నామా మనము లేకపోతే వేరే దేశంలో ఉన్నామా అనే లెవెల్లో డెవలప్మెంట్ జరిగింది. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్ జరిగిందో ప్రజలు గుర్తించారు. మీ అందరూ తెలిసిన విషయమే. మన దగ్గర ఉన్న డెవలప్మెంట్ ఎక్కడ లేదు. కాబట్టి మొన్న ఎలక్షన్లలో గ్రేటర్ హైదరాబాద్ లో ముఖ్యంగా